భవిత కేంద్రాల ద్వారా చిన్నారులకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విశాఖలో 160 మంది ప్రత్యేక అవసరాల పిల్లలకు ఓ సంస్థ సహకారంతో ట్రైసైకిల్స్ ఉపకరణాలను కలెక్టర్ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పంపిణీ కార్యక్రమం అనేది మనం చేస్తున్నాము. ఈ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ CWSN చిల్డ్రన్ వారందరూ కూడా మిగతా పిల్లల్లాగా అన్ని రకాలుగా ముందుకు వచ్చే అవకాశం అది మనం అందరూ కూడా అర్థం చేసుకొని వాళ్ళకు కావాల్సిన చదువు ఇప్పిస్తే, వాళ్ళకు కావాల్సిన విధంగా దాన్ని మనం నేర్పిస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక ఇండిపెండెంట్ చైల్డ్గా, ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఫ్యూచర్ వెళ్ళడానికి అవకాశం ఉంది. గతంలో ఒక రకంగా తప్పుగా అర్థం చేసుకొని తల్లిదండ్రులు ప్రోత్సాహం లేక పిల్లలందరూ కూడా ఇబ్బంది పడేవారు. ఈ జనరేషన్లో పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకొని వారిని సెంటర్స్కి తీసుకురావడం, వాళ్ళకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వడం మనం చూస్తున్నాము. దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తల్లిదండ్రులందరికీ. సో మీరు అనుకుంటే పేరెంట్స్ అనుకోవాలి. నేను పర్సనల్గా చాలా కేసెస్ చూశాను. ఎక్కడ పేరెంట్స్ శ్రద్ధ పెట్టి వాళ్ళకి అనుకూలమైన విధంగా ప్రతి ఒక్క లైఫ్ స్కిల్స్ వాళ్ళు నేర్పిస్తున్నారు, సోషల్ స్కిల్స్ నేర్పిస్తున్నారో ఆ పిల్లలు చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. వాళ్ళు నార్మల్ చైల్డ్ కన్నా బెటర్గా ఆయే స్థాయి కూడా మనం చూసాము. సో వాళ్ళు ఇంటికన్నా స్కూల్లో స్పెండ్ చేసే టైం తక్కువ. సో ఇంట్లోనే వాళ్ళు ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి, తల్లిదండ్రులలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు పని నిమిత్తం బయట వెళ్ళవచ్చు, అవసరం ఉంటుంది. ప్రతి కుటుంబం కూడా నిలబడాలంటే ఎవరో ఒకరు పని చేయాల్సిన అవసరం ఉంది, జాబ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకో ఒకరు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళకి దృష్టి పెడితే, వాళ్ళ మీద దృష్టి పెడితే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్తో, బెటర్ సోషల్ స్కిల్స్తో మంచి స్థాయికి వెళ్తారనేది నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. దీనికి తోడుగా మన భవిత సెంటర్స్ కూడా మీతో నిలబడతాయి. సెంటర్స్లో ఉన్న ఆదర్శ పేరెంట్స్ ద్వారా, ఒకరిద్దరు మంచిగా చేసే పేరెంట్స్ ద్వారా కూడా మనము మోటివేట్ చేసి అందరి పిల్లల్ని కూడా ఆ సెంటర్లో చక్కగా వివిధ అంశాల గురించి నేర్పించడానికి మనం సిద్ధంగా ఉన్నాము. సో పేరెంట్స్ ఇక్కడ ఉన్నవారే కాకుండా మిగతా వాళ్ళు కూడా, ఈ ప్రసంగాన్ని వింటున్న మిగతా పేరెంట్స్ కూడా, మీరు పక్క ఇంటి వాళ్ళు ఏమనుకుంటారో, మన వీధుల వాళ్ళు ఏమనుకుంటారో అది మానేసి, ఆలోచన మానేసి తప్పనిసరిగా ఇంట్లోనే ఎంచుకోకుండా మీ పిల్లల్ని భవిత సెంటర్కి పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిత సెంటర్స్లో ఉన్న స్టాఫ్ సిబ్బంది అందరూ కూడా చాలా హ్యుమానిటేరియన్ థాట్స్తో, ఆలోచనతో నేర్పిస్తారు. వాళ్ళకు ఎప్పటికెప్పుడు ప్రభుత్వం నుంచి కూడా ట్రైనింగ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏ విధంగా వాళ్ళకి స్కిల్స్ నేర్పించాలని కూడా జరుగుతూ ఉంటాయి. సో పూర్తి నమ్మకంతో మీరు పంపిస్తే వాళ్ళని మా ఇంటి పిల్లలాగా చూసుకొని వాళ్ళు మంచిగా పైకి ఎదగడానికి పూర్తి సహకారం అందిస్తామని ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమంలో మనం దాదాపు 106 మందికి 106 ఉపకరణాలు మనము పంపిణీ చేయబోతున్నాము. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ మనము ఇవ్వబోతున్నాము. ఈ బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రైసైకిల్, బ్రెయిలింగ్ కిట్ పంపిణీ చేస్తున్నాము. బ్రెయిలింగ్ కిట్ విత్ స్లేట్ అండ్ పెన్ పంపిణీ చేస్తున్నాము. 8 డిజిటల్ కేటగిరీ ఎయిడ్ పంపిణీ చేస్తున్నాము. వీల్ చైర్ విత్ కమోడ్ పంపిణీ చేస్తున్నాము. అదే కాకుండా రోలేటర్ అడల్ట్ కేటగిరీకి, రోలేటర్ ప్రైమరీ కేటగిరీకి, రోలేటర్ చైల్డ్
కాకుండా ట్రైల్ సైకిల్ కూడా పంపిణీ చేస్తున్నాము. వాకింగ్ స్టిక్ అడ్జస్టబుల్ టైప్, ఇలా రకరకాల ఉపకరణాలు మనం ఈరోజు పంపిణీ చేస్తున్నాము. దీనివల్ల దాదాపు 100 పైన పిల్లలకి మేలు జరిగే అవకాశం ఉంది. ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క చైల్డ్ని కూడా, వెదర్ ద చైల్డ్ ఇస్ డిఫరెంట్లీ ఏబుల్ ఆర్ జనరల్ చైల్డ్, వాళ్ళందరికీ కావాల్సిన చదువు, ఆరోగ్యం అన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ హెచ్ఆర్డీ మినిస్ట్రీ వారు, ఎడ్యుకేషన్ శాఖ మంత్రి వారి ఆదేశాల మేరకు వాళ్ళకి మంచి సహకారం అందించే విధంగా సిబ్బంది అందరూ కూడా సిద్ధంగా ఉంటామని సభంగా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన ఏపీసీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.